నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రితో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కళ్యాణి సీఎంకు వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో శ్రీ కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీశాఖ అధికారులు వివరించారు. తిరుమల శ్రీవారిని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల గృహాలకు గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెట్టుబడులు సమకూర్చడం, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతి ఇంటి నుంచి ఒక్క పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మంత్రి ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అవి అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కర్నూలులో అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కర్నూలు జిల్లాకు మొదటిసారి రావడంతో ఈశ్వరయ్యకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది. అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ, నరేంద్ర మోడీ లోకేష్ బాబును పొగడ, లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పొగడ, మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి
ఏ హక్కును కూడా సాధించినటువంటి పాపాన మీరు పోలేదు. పైగా ఈయన ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, నిన్న ఆడికి పోయాడు, తిరుపతికి పోయాడు. తిరుపతి పోయి 2 లక్షల బుక్కులు చదివానని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అడుగుతుంది, నువ్వు ఏం బుక్కులు చదివావో మాకు తెలియదు, కానీ వృక్షశాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. ఆడంట వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కింద పడిందంట. ఆ రక్తం కాస్త రక్తచందనమై మలిసిందంట. అవి శేషాచలం అడవుల్లాగా రూపొందాయంట. ఏంటి ఇంత అశాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత అశాస్త్రీయమైన భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి చర్యలకు పాల్పడడం ఇంతకంటే నీచం, నైత్యం మరొకటి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం. నిరుపేదల వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తారని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డు, ప్రతి వైద్య విభాగాన్ని పరిశీలించి రోగులను ఆసుపత్రులు సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రులు ఓపీ విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించకపోవటం, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవటం, రోగుల రద్దీని నియంత్రించకపోవటం, ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది నిర్లక్ష్యం వంటి వాటిని పరిశీలించి ఆసుపత్రిలో సేవలు పర్యవేక్షించే వైద్యాధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి లోకానికి మానవతా విలువలు పెంపొందించడమే అసలు విద్య అని పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరు మీద తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదని, కొత్తగా యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులను భయపెట్టకుండా స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యత అని అన్నారు. ర్యాగింగ్ అనేది 1997 ప్రాంతంలో ఒక ప్రత్యేక చట్టంగా అలాంగ్ విత్ ఐపీసీ, సిఆర్పిసి యొక్క సెక్షన్స్తో పాటు ఒక ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందాక గెస్ట్స్ అందరూ చెప్పినట్లుగా 1 సంవత్సరం జూనియరు, 2 సంవత్సరాల జూనియర్స్ అవ్వడం, వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం మీ హక్కు కాదు. అది ఎవ్రీ స్టూడెంట్ హ్యావింగ్ ఏ రైట్. అందులో మనకి కేవలం యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థులు కానీ లేదా మన క్లాస్కి వచ్చిన విద్యార్థులు కానీ పరిచయం చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. అయినా ఆ పరిచయం అనేది అభిమానంతో కూడి ఉండాలి లేదా సపోర్టివ్గా ఉండాలి తప్ప దాన్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా, అమర్యాదకరంగా, వాళ్ళ యొక్క పూర్తి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉండడం ఇక్కడ సహించదు. అది చట్టరీత్యా నేరం. ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది ఈ చట్టం. యూ అండర్స్టాండ్? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇది అవసరమా? ఇట్ ఈజ్ ఏ టైమ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫేట్ గురించి ఆలోచించండి, లేదా మీరు గైడ్ చేయండి. జూనియర్ రాజకీయాలు, యూనియన్స్ ఇవన్నీ అయితే ఖచ్చితంగా చట్టపరంగా మీరే ఎదుర్కొంటారు. వాటి వల్ల మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో ఇక్కడ పంపించుంటారు. వీ వాంట్ టు గివ్ సమ్ ఎగ్జామినేషన్ పేపర్. వీళ్ళందరినీ రాయమనాలి. ఏంటి ర్యాగింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాగింగ్? నేరం చేస్తే ఎన్ని సంవత్సరాల శిక్ష ఉంది? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు ఇచ్చారు? మర్డర్ కేసు ముద్దాయికి ఇస్తున్నారు లైఫ్ ఇంప్రిజన్మెంట్. అలాంటిది ర్యాగింగ్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు అంటే దాని ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్ట్ అర్థం చేసుకోవాలి. జనగణన 2027 ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రీ టెస్ట్ మొదటి దశను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో నివాస్ మాట్లాడుతూ సర్వేలో ప్రతి కుటుంబానికి సంబంధించిన ఇళ్ల స్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీరు,
మురుగునీటి పారుదల, మరుగుదొడ్లు, వంటగది లభ్యత, రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కార్ వంటి సౌకర్యాలపై మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరించాలని తెలిపారు. సేకరించిన వివరాలను మొబైల్ యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఈ సెన్సస్ 2027 అనేది 2 విడతల జరుగుతాయి. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026లో ఉన్నటువంటి ఇళ్ళలో ఒక సంఖ్య నమోదు చేసుకున్న కార్యక్రమం జరుగుతాయి. తదుపరి ఫిబ్రవరి 2027న జనాభా లెక్క అన్నది జరుగుతాయి. ఈ సెన్సస్ 2027 కొన్ని విషయాల్లో ఒక స్పెషల్ సెన్సస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా డిజిటల్ సెన్సస్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది. గతంలో సెన్సస్ అనేది పేపర్లోనే మనం చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలుసు. ఈసారి పూర్తి స్థాయిలో డిజిటల్ సెన్సస్ అన్ని ఏరియాలో కూడా, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా, కనెక్టివిటీ లేని ఏరియాస్లో కూడా పనిచేసే విధంగా ఒక డిజిటల్ యాప్ని తయారు చేస్తారు. అలాగే ప్రజలే తమకున్నటువంటి వివరాలని స్వయంగా పొందుపరిచే విధంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనే ప్రక్రియ కూడా ఈ సెన్సస్లో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్నాం. సో ఈ కొత్త ప్రయోగాలన్నీ కూడా ఏ రకంగా పనిచేస్తున్నాయి అండ్ అవి ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి మన సిబ్బందికి అనుకూలంగా ఉంటున్నాయా లేవా, అండ్ అక్కడ మనం సేకరిస్తున్నటువంటి వివరాలు అవన్నీ సరిగా వస్తున్నాయా లేవా అని చూడడానికి ప్రీ టెస్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో 4 జిల్లాల్లో జరుగుతుంది. ఉదయగిరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, తర్వాత నంద్యాల డిస్టిక్, 4 చోట్ల మనం చేస్తున్నాము. దాంట్లో పొదిరిలో నగర పంచాయతీ, కొత్తగా ఏర్పడినటువంటి ఈ నగర పంచాయతీలో 7 వార్డులు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 7 వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ఇప్పుడు జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఏ ఒక ఇల్లు కూడా మిగిలిపోకుండా ఫీల్డ్లో ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటిని నమోదు విజిట్ చేస్తారా లేదా అని చెప్పి చేసుకుంటారు. దీని తర్వాత నవంబర్ 10 నుంచి నవంబర్ 30 లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దెన్ ప్రతి ఇల్లు కూడా విజిట్ చేసి ఆ ఇల్లు ఒక పరిస్థితి ఏంటి, అది పూరిల్లా లేకపోతే అది పక్కా ఇళ్ళ ఏంటి, అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి, ఈ వివరాలను ఉండవల్లి గ్రామంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు, కాపు నాయకులు తోట సాంబశివరావు నివాసంలో గురువారం నాడు ఉదయం కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన విన్నకోట శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ విన్నకోటకు ఈ స్థానం కల్పించిన మంగళగిరి ఎమ్మెల్యే యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాపు ఉద్యమంలో మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాడేపల్లి పాత్ర మరువలేనిదని అక్కడికి వచ్చిన కాపు సంఘ నేతలను ఉద్దేశించి ప్రశంసించారు. కాపు సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన విన్నకోటకు తగిన పదవి లభించిందని అభినందించారు. రాష్ట్ర స్థాయిగా కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్న నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ మన వాళ్ళ కోసం పనిచేస్తున్న పెద్ద నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మేము అంటే గతంలో నేను బాధ్యతలతో ఉండటం, జర్నలిస్టుగా ప్రధానమైన బాధ్యతల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటూ జర్నలిస్టు నేతగా ఉండటం, అయినా కూడా కొన్ని కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఇక్కడి నుంచి గతంలో నేను బాధ్యతల్లో ఉన్నప్పుడు మనం అనుభవనాలు చేసాం. పెద్ద ఎత్తున మీరంతా కూడా వచ్చి ఆశీర్వదించారు, అదేవిధంగా సహకరించారు, ఉన్నారు, పనిచేశారు, చాలా గొప్పగా చేశారు. అప్పుడు కూడా ఇప్పుడు నేను బాధ్యతలోంచి రిలీవ్ అయిన నేపథ్యం ఉంది. జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా పూర్తి స్థాయి సామాజిక అంశంలో ఉద్యమాల్లో పాల్గొంటున్న నేపథ్యం. ఈ 5-6 నెలల్లో మనం అనేక అంశాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి మనం తీసుకెళ్ళాం. మీ అందరి సహకారంతో ఎన్నో విలేకరుల సమావేశంలో కానీ, లేకపోతే జిల్లా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ, అనేక కార్యక్రమాల్లో కానీ మీరు తాడేపల్లి నుంచి, ఉండవల్లి నుంచి ఆశీర్వదించడం, నా కార్యక్రమాల్లో పాల్గొనటం, పార్టీలో ఉంటూ కూడా గొప్ప విషయం ఏంటంటే జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఉంటూ కూడా సామాజిక అంశంలో మన కుటుంబ సమస్యల మీద మీరు మద్దతు తెలిపి
మీరు కూటమిలో ప్రాధాన్యతతో ఉంటూ కూడా మనం తెచ్చే సమస్యల్ని మీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. మేము జిల్లాల్లో మాట్లాడినా, మేము వెళ్ళి లేదా కందుకూరు గురించి మాట్లాడినా, గిరిపల్లి గురించి మాట్లాడినా, లేదా కైకలూరు సంఘటన గురించి మాట్లాడినా, లేదా ఇంకో చోట ఎక్కడైనా మన మిత్రుల్ని కుటుంబ పెద్దల్ని ఏదైనా అరెస్ట్ చేసే సందర్భాలు ఉన్నా కూడా ఆయా అంశాలని మీరు ఇక్కడ నియోజకవర్గం ఉండి మీకు అందుబాటులో మన పెద్ద నాయకుడు లోకేష్ గారు ఉంటారు కాబట్టి ఆ కార్యాలయానికి చెప్పారు. కొన్ని సందర్భాల్లో అధినేత లోకేష్ గారు కలిస్తే వారి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తంగా ఆ సమస్యని పరిష్కరించే దిశగా మీరంతా కూడా సహకరించారు.